విశ్వనాథ్ గారి శైలి ఏమో ఎప్పుడు నాకు తెలిసినంత వరకు రచన చేసిన తర్వాత స్వర రచన చేయడమే ఆయనకి ఇష్టం, ఆయన పద్ధతి అది. వేరాజ్ 90% ఆఫ్ ద టైమ్స్ ఇళయరాజా గారు ముందు ట్యూన్ ఇచ్చే లిరిక్ రాయించుకుంటారు, మీకు తెలిసింది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది ఎలా కుదిరిందంట? నేను ఈ ఆకాశంలో ఆశలహరివిల్లు పల్లవి రాసిన తర్వాత దాని చరణాలు ట్యూన్ ఇచ్చారు. ఓకే. కానీ అక్కడ నేను కూడా కొంచెం గర్వంగానే చెప్పుకుంటాను, ఆ ట్యూన్కి పల్లవులకి మళ్ళీ తేడా వచ్చినట్టు అనిపించకుండా తన్నన్న తానన్న తరన తన్నన తానన దానికి మళ్ళీ అది ఇప్పుడు ఆ రెండు లిరిక్ ట్యూన్ చేశారా లిరిక్ చేశారా అని తెలియదు. కానీ మిగిలిన పాటలు రాసిన వాటికే ఆయన ట్యూన్ చేశారు. అంటే ఆ రెండు ప్రతిభలు సమానంగా ఉన్న వ్యక్తి ఇళయరాజా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ ఒక రకమైన పెంకితనం దగ్గరికి వస్తున్నాం. ఇతనేమో ఒక రకంగా అమ్మాయి జీవితం మీద దాడి చేస్తున్నాడు. ఆ అమ్మాయి కలుగుతున్న ఫీలింగ్ ఇది, నా ప్రైవేట్ లైఫ్ మీద నువ్వెవరు వచ్చేటానికి, నేనేం చేయాలో ఏం చేయకూడదో చెప్పడానికి నువ్వెవరు. ఆల్రెడీ తనకు ఒక గిల్ట్ ఉంది, దొంగతనంగా పట్టుబడింది, ఎప్పుడొచ్చి చెబుతాడు. రెండోది ఇంట్లో అక్క నెమ్మదిగా మెత్తగానే అంటోంది. అందరూ అనేవాళ్లే తప్ప తను అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఒక చిన్న చర్చావేది పెట్టి ఎట్లా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఆయన డ్రామటైజేషన్ తీసుకుని ఈ అమ్మాయి ఏడిపించడానికి పూనుకుంటే దాన్ని ప్రతిఘాతం చేసే ప్రతిచర్య మించి ఒక చిన్న ఊహాత్మక గీతంగా, అంటే నిజంగా దర్శకుడి ద్వారా మనకేం చెప్పంటే అతను ఏం చెప్పదలుచుకుంది అతను ఊహ, ఆ అమ్మాయి ఏం చెప్పదలుచుకుంది ఆ అమ్మాయి ఊహ, ఈ రెండు ఒక రకమైన సంవాదంలో వెళ్తాయి. అవునండి. వెళ్ళినప్పుడే గల్లు గల్లు గల్లుమంటూ అని ఒక కామన్ తీసుకుని ఆ పాటలో ఉండేటువంటి ప్రతి అక్షరాన్ని గమనిస్తుంటే ఆ అమ్మాయి చెప్పింది రైట్, అతను చెప్పింది రైట్. ఎవళ్ళ ఊహలు గల్లు గల్లు గల్లుమంటూ మెరుపల్లేతుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నేల నింగి ఒళ్ళు నల్లమబ్బు చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పరవాళ్ళు. అతన్ని ఎంతసేపు ఉదయం కన్స్ట్రక్షన్, ఒక నిర్మాణాత్మక విధానం, ఒక జాగృతి, ఒక మెలకువ వీటి పట్ల ఉంటుంది. సో నువ్వు ఇప్పుడు సవ్యంగా తాళం నన్ను వెక్కిరించడం ఇవి కాదు ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు సవ్యంగా తాళం అయ్యి అది వేస్తే అది మెరుపులాగా మోగుతుంటే, అది మెరుపులాగా నీకు పాదం తుళ్ళుతుంటే ఆకాశం తాలూకు ఒళ్ళంతా ఉప్పొంగుతుంది, ఒక చిరుజల్లు వస్తుంది, దాహంతో ఉన్న నేల పచ్చని చివుళ్ళు జరుగుతుందని చెప్తే దాన్ని సరిగ్గా అందుకున్న అమ్మాయి గల్లు 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 మన మెరుపల్లేతుళ్ళు. మెరుపు నాట్యానికి ఒక విశృంఖలతో కూడా అర్థం వస్తుంది. ఓకే కదా. అక్కడ అతను మెరుపు దగ్గర నుంచి వర్షం దాకా వచ్చాడు, ఈ అమ్మాయి మెరుపు దగ్గర మాత్రమే ఆగిపోయింది. జల్లు జల్లు జల్లును ఉప్పొంగు నింగి ఒళ్ళు వెళ్ళు వచ్చి నువ్వు చినుకు అడుగుతున్నావు, నేను వరదడు, నీ తొలకరి అల్లర్లు ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు. నువ్వు ఎలా వెళ్ళినా ఒక పద్ధతిలో వెళ్ళని చెప్తుంటే అసలు ఏ పద్ధతి తెలియకుండా హ్యాపీగా ఒక వరదలా వెళ్ళు. వర్షం అన్న వచ్చిన తర్వాత అది వాన అవుతుంది, చినుకు అవుతుంది, వాన అవుతుంది, వరద కూడా. మీరు ఆ మెరుపు అనే కాన్సెప్ట్ని రెండింటికి ఎంత అద్భుతంగా అన్వయించారు, రెండు క్యారెక్టర్లకి. అక్కడ వీర విశృంఖలత్వానికి, ఇక్కడ ఒక కళాత్మకమైనటువంటి దానికి. అప్పుడు మళ్ళీ అతను ఈ అమ్మాయి ఆర్గ్యుమెంట్ తీసుకుని లయకే నిలయమై నీ పాదం సాగాలి, ఒక రకమైనటువంటి శర్మన్స్ చెప్తున్నాడు. లయకే నిలయమై నీ పాదం సాగాలి మలయానిల గతిలో సుమబాల. నువ్వు అసలు చాలా, నీ రూపం సుకుమారం, నీ వయసు చాలా లేతది, నీకున్న కళ గొప్పది, ఒక పూబాల తూగుతున్నట్టుగా నువ్వు తూగుతుంటూ ఉండాలి తప్ప ఏదో గణాచారి చిందులేస్తున్నట్టు ఉండకూడదు. నీకు అది నీ పాదం లయకి నిలయం అవ్వాలి, లయకారుడైనటువంటి శివుడు ఉండే నిలయంలో ఉండాలి అని చెప్తే, అసలు నువ్వెవరయ్యా సర్మన్స్ డిక్టేట్ చేయడానికి? గాలికి డిక్టేట్ చేయగలవా? గాలి ఎలా వీసాలి, ఎంత వీసాలి, వలేసి పట్టుకోగలవా గాలిని? వలలో ఒదుగున విహరించే చిరుగాలి సెలయేటికి నటన సెలయేరు అందంగా ఉండదా? దానికి ఏ డ్యాన్స్ మాస్టర్ అని వచ్చి నేర్పాడు. నేను ఎలా నడవాలి, నేను ఎలా చేయాలి నువ్వు చెప్పొద్దు.